పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో మరొక చోట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని బెదిరింపులకు దిగినట్టుగా తెలుస్తుంది. ఓటమి భయంతోనే వైసీపీ అభ్యర్థి అయిన రంగనాథ్ రాజు ఇలాంటి తోపులాటకి ఇలాంటి ఆందోళనలకి దిగినట్టుగా టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడిన కావాలనే రంగనాథ్ రాజు ఇలాంటి ఘటనకు పాల్పడినట్టుగా తెలుపుతున్నారు. సిర్రా బాలాజీ మీద ఆరోపణ చేస్తున్నారు. కావాలనే రెచ్చగొడుతున్నారు మమ్మల్ని అంటూ టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో కూడా అలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తల తోపులాటతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రంగబాబు అందిస్తారు. రంగబాబు, ఏం జరిగింది అసలు ఆచంటలో? లక్ష్మి గారు నమస్తే. ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కొడమంచిల్ అనే గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప విద్రిక్తత చోటు చేసుకుంది. చూస్తే 100 మీటర్ల ఇచ్చినటువంటి బార్డర్ ని దాటి ముందుకు వచ్చి వైసీపీ నాయకులు అక్కడ ఓటర్లను ప్రభావితం చేసేలా వాళ్ళకి చెప్తాను ఓటర్లతో వాళ్ళు మాట్లాడడం చూసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ సమయంలో కొంత ఉద్రిక్తత దీనికి అడ్డగించినటువంటి టీడీపీ మీద వందలాదిగా వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు పక్క గ్రామాల నుంచి కూడా వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు దాడి జరిగింది. ఆ దాడిలో వాళ్ళని అక్కడి నుంచి వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు అక్కడి నుంచి గెంటి వేయడం జరిగింది. ఈ దశలో పోలీసులు కూడా కొంత ప్రేక్షక పాత్ర వహించారని చెప్పి అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఓడిపోతున్నాం అనేటువంటి బాధతో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీరంగనాథరాజు అనుచరులు ఇక్కడ దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇక్కడ పూర్తిగా ఓటర్లను ప్రభావితం చేసేటువంటి పనులు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఘర్షణలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా బిహేవ్ చేశారు అని చెప్పి టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ముందుగా అయితే కొంత ప్రేక్షక పాత్ర వహించారు. తర్వాత అదన బలగాలు వచ్చిన తర్వాత కొంత ఉద్రిక్తత తగ్గింది, ప్రశాంతంగా జరుగుతున్నటువంటి వార్తలు చెప్తున్నారు. రైట్ రంగబాబు, థ్యాంక్ యూ. అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. రోజు కొడమంచిలి గ్రామంలో ఇక్కడ ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంటే ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతూ ప్రశాంతత కల్పించాలని, ప్రతి ఒక్కరిని కూడా ప్రశాంతంగా ఓటు వేసి వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో ఒకేసారి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీలో ఉన్న గూండాలు ఒకేసారి మూకుమ్మడిగా ఒక 100 నుంచి 200 మంది ఒకేసారి వచ్చి మేము ఒక చోట 6 కార్యకర్తలతో నుంచుని ఉంటే ఒకేసారి మూకుమ్మడి దాడి చేసి మమ్మల్ని విపరీతంగా కొట్టి మొత్తం కింద పడేసి ఇక్కడ ఉన్న ఓటింగ్ శాలని పాడు చేయాలని పీతాని గారికి అత్యధికంగా ఓటు శాతం జరుగుతుందని రంగరాజు గారు ప్రోత్సహించి ఇక్కడ ఉన్న కొడమంచిలో ఉన్న వైఎస్ఆర్సీపీ గూండాలని రెచ్చగొట్టి మా మీద దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడిని మేమందరం కూడా ఖండించి మాకు రక్షణ కావాలని ఈ పత్రికా విలేకరుల ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటాం. ఈరోజు ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముక్త కంఠంతో కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ గారి విజయం కోసం తండోపతండాలుగా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడం కోసం జనాలందరూ కూడా ఓటింగ్లో పాల్గొంటున్న క్రమంలో ఆచంట మండలం కొడమంచిలి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దుర్మార్గానికి పాల్పడ్డారు. ఓడిపోతున్నామనేటువంటి ఒక భయంతో ఓటమి దగ్గరగా ఉన్నదనేటువంటి సూచనలు తగిలి మా కార్యకర్తల పైన అన్యాయంగా దుర్మార్గంగా పట్టడానికి ప్రయత్నం చేశారు. ఆచంట నియోజకవర్గంలో మా నాయకుడు పితాని సత్యనారాయణ గారు ఈనాడు కూడా హింసని ప్రోత్సహించలేదు, హింసకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలందరినీ కలిగిపోయేటువంటి నాయకుడిగా ఉంటే ఈరోజు రంగరాజు గారు ఓడిపోతున్నామనేటువంటి భయంతో కొడమంచుల్లో మా నాయకుల్ని, మా కార్యకర్తలను కొట్టడం కోసం ప్రయత్నం చేశారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎలక్షన్ని సజావుగా జరపడం కోసం, ఎలక్షన్ ప్రశాంతంగా జరపడం కోసం ప్రజలందరి యొక్క మద్దతు కోరుకుంటూ ఉన్నాం. గొడవలకి, అరాచకాలకి తెగబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం. రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు.
మీకు ఈ రోజు ప్రజలందరూ చర్మగీతం పాడబోతా ఉన్నారు. ప్రజాప్రభుత్వం నిలబడుతుంది. భవిష్యత్తులో మీరేంటో మేమేంటో కూడా ఆ రోజు చూసుకునే సందర్భం వస్తుందని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు నియోజకవర్గంలో ఓటింగ్లో పాల్గొన్న ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఎక్కడ అసాంఘికమైన ఇబ్బందులు జరిగినా, అసంఘటనలు జరిగినా కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. కార్యకర్తలందరూ కూడా చాలా ఆత్మస్థైర్యంతో పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొడమంచుల్లో ఎవరైతే దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ వైసీపీలో ఉన్నటువంటి గూండాలకి, ఆ వైసీపీలో ఉన్నటువంటి రౌడీలకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో తగిన